పెట్రోల్ మీ ఊడి దగ్గరే కొనుక్కోండి, లేదా మీరు తయారు చేసుకోండి, లేదా మీ ఊళ్ళో ఎక్కడైనా తవ్వండి, దొరుకుద్దేమో. చచ్చినట్టు పెట్రోల్ ఎక్కడ కొనాలి? మనం అరబ్ కంట్రీస్ దగ్గరే కొనాలి. ఎందుకంటే పెట్రోల్ బావులు వాళ్ళ దగ్గరే ఉన్నాయి, మనం తవ్వుకుంటే రావు. తారు మీ ఇంట్లో కొనుక్కోండి, మీ వాళ్ళ దగ్గర, మీ మామయ్య గారి దగ్గర, అత్తయ్య గారి దగ్గర కొనుక్కోండి, తారు రోడ్ వేసుకోండి. తారు ఎవడమ్మాలి? వాళ్ళే అమ్మాలి. నువ్వు కొనుక్కున్నావే ఫోను, ఆ ఫోన్ దేంతో అయితే వీడియో తీశారు, ఇప్పుడు ఆ వీడియో ఫోన్తోనే కదా తీసాడు, ఎవడో తీసినాడు ఒకడు. ఆ ఫోను మీరు తయారు చేసేసుకుని సొంతంగా మీరే పేటెంట్ తెచ్చుకుని మీరే వాడుకోండి, మీ వాడి దగ్గరే కొనుక్కోండి. కొత్త ఫేస్బుక్ ఒకటి పెట్టుకోండి మీరే. ఆడెవడ ఫేస్బుక్ లో మనం వేసి మన వాడికి బిజినెస్ ఇవ్వడం ఏంటి? మన ఫేస్బుక్ మనం పెట్టుకుందాం, మన యూట్యూబ్ మనం పెట్టుకుందాం, మన వాట్సాప్ మనం పెట్టుకుందాం అంటాడా? అనగలడా? అనలేడు. రేపు పొద్దున నీకు యాక్సిడెంట్ అయింది అనుకోండి రోడ్డు మీద, అప్పుడు మా వాడే రావాలి, మా డాక్టర్ దగ్గరికే తీసుకెళ్ళాలి, మా అంబులెన్సే రావాలి, మా రక్తమే ఎక్కించాలి, మేం తయారు చేసిన బిళ్ళలే వాడాలి, మేం తయారు చేసిన కాటన్తోనే రక్తం ఆపాలి, చివరికి మేం తయారు చేసుకున్న స్ట్రెచ్చర్ మీద, మేం తయారు చేసుకున్న ఇనప బల్ల మీద, మేం తయారు చేసుకున్న మంచం మీద, మేం తయారు చేసుకున్న లైట్లు మా కరెంటు మీద నన్ను ఎట్టాలి, మా ఆక్సిజన్ని నాకు ఎక్కించాలి, మా ఇంజక్షనే చెయ్యాలి, మా నర్సే కావాలి, ఈలోగా నువ్వు పోవాలి. మరి అంతే కదా, ఇవన్నీ వచ్చేలోగా నువ్వేమవ్వాలి? పోవాలి. అవో. కానీ మనుషుల్లో విషాన్ని నింపడానికి మాటలు. అది క్రైస్తవుడైనా తప్పే, హిందువైనా తప్పే, ఇస్లాం వాడైనా తప్పే, చాలా తప్పు. ఏమండి మిమ్మల్ని అడుగుతున్నాను, మనోళ్ళ దగ్గరే కొనాలి కొబ్బరికాయలు కానీ, పువ్వులు కానీ, లేకపోతే ఇంకోటి కానీ, ఇడ్లీలు కానీ, చట్నీలు కానీ, పొరోటాలు కానీ, బజ్జీలు కానీ, ముగ్గు కానీ, ఇనప ముక్కలు కానీ మనోళ్ళ దగ్గరే కొనాలి అంటే అవుతుందా? అవుతుందా? అలా కాదు. నేను నాకు తెలియ అడుగుతాను, మన ఊళ్ళందరూ మంచోళ్లే. మన ఊళ్ళు ముంచేసోళ్ళు, ముంచేటోళ్ళు, మంచోళ్ళు కాదు. మనోళ్ళలోనే ఎవరున్నారు? ముంచేటోళ్ళు ఉన్నారు. ముంచేటోళ్ళు అన్ని మతాల్లోనూ ఉన్నారు. గోధుమలతో పాటు గురుగులు ఉన్నాయి అన్నట్టు అన్ని మతాల్లోనూ మంచోళ్ళు ఉన్నారు, ముంచేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనోళ్ళు అనుకుంటే మనోళ్ళు కాదా మోసాలు చేసేవాళ్ళు? మనోళ్ళు కాదా డబ్బులు దొబ్బేసి దేశాలకు పారిపోయిన వాళ్ళు? మనోళ్ళు కాదా నల్లోళ్ళందరూ? తెల్లోడిని ఎల్లగొట్టిన తర్వాత నల్లోళ్లే కదా స్కాముల మీద స్కాములు చేసి మన డబ్బులు తినేశారు. ఇప్పుడో తెల్లోడు తిన్నాడు, 1947లో పోయాడు. 1947 నుంచి ఇప్పటి వరకు భారతదేశం సొమ్ము తినేసి, అంటే పచ్చిగా మాడుకుంటే మనందరూ డబ్బు దొబ్బేసి స్విస్ బ్యాంకులో దాచేసిన దొంగలందరూ మనోళ్ళు కాదేటి? మనోళ్ళు కాదు అంటే మన మతోడైతే రేపిస్ట్ అయినా పర్లేదా? మన మతోడైతే దొంగ అయినా పర్లేదా? మన మతోడనే ఇచ్చి పెళ్లిళ్ళు చేస్తున్నాం, గొంతులు కోసేస్తున్నారు అల్లుళ్ళు. ఏం చేయమంటావు? మన మతం పిల్లని చెప్పి పెళ్లి చేసుకుంటున్నాం, చంపేస్తుంది. ఏం చేయమంటావు? తగువులు, గొడవలు, పంచాయతీలు ఒకటా రెండా? పోలీస్ స్టేషన్లు కేసులు, గొడవలు, ఎడాకులు ఎన్ని ఎన్ని ఎన్ని